ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన మన జీవితాలని ఆశీర్వదిస్తుంది. ఎంత శాపగ్రస్తమైన జీవితాలను కూడా ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తే వారి జీవితాలు మార్చబడతాయి అనే సంఘటన 2 దినవృత్తాంతములు 33 అధ్యాయంలో ఉంది. అక్కడ మనస్సే అనే ఒక రాజు ఉన్నాడు. మనస్సే 12 సంవత్సరాల వయసులో 55 సంవత్సరాలు యూదాను పరిపాలన చేశాడు. మనస్సే యొక్క ఫాదర్ ద గాడ్లీ కింగ్ హిజ్కియా యొక్క సన్. అయితే అతడు తన తండ్రికి దగ్గరగా సన్నిహితుడిగా జీవించాడు, కానీ తన తండ్రి యొక్క భక్తి అతనికి అంటుకోలేదు. మెరకల్గా తన యొక్క తండ్రి స్వస్థపరచబడ్డాడు, దేవుని యొక్క కార్యాలు చూశాడు, కానీ దేవునికి వ్యతిరేకంగా జీవించాడు. కుటుంబంలో చాలామంది మరి వారి తల్లిదండ్రులు దేవునికి దగ్గరగా జీవిస్తుంటే వారి బిడలు దేవునికి దూరంగా జీవిస్తున్నటువంటి జీవితాల్ని మనం చూస్తున్నాం. అయితే దేవుడు ఊరుకోలేదు. అతడు ఆకాశ నక్షత్రాలని పూజ చేశాడు, చెక్కుడు విగ్రహాలను తీసుకొచ్చి దేవుని మందిరంలో పెట్టాడు, దేవునికి వ్యతిరేకంగా అతడు జీవించాడు. అయితే అస్సూరు రాజు వచ్చి మరి అతన్ని జయించి గొలుసులతో కట్టి బబులోనుకు తీసుకుని వెళ్ళిపోయాడు. అయితే అక్కడ మనము మనస్సు యొక్క రిపెంటెన్స్ చూస్తాం. అతడు ప్రభుకి ప్రార్థన చేశాడు, అక్కడున్న సమయంలో ప్రార్థన చేశాడు. అతడు శ్రమలో ఉన్నప్పుడు 12వ వచనం, అతడు శ్రమలో ఉన్నప్పుడు మన దేవుడైన యెహోవాను బ్రతిమలాడుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను తగ్గించుకున్నాడు, బ్రతిమలాడుకున్నాడు. హంబుల్ యొక్క ప్రార్థన, తగ్గింపు ప్రార్థన చేశాడు, ఆయనకు మొరపెట్టాడు. ఆయన విన్నపములు ఆలకించి యెరూషలేమునకు అనగా అతని రాజ్యంలోనికి అతనిని తిరిగి తీసుకొని వచ్చాడు. నిజంగా ప్రార్థన ఆలకించినప్పుడు ఎంత గొప్ప అద్భుతం జరిగిందో చూడండి. అతడు తిరిగి తీసుకుని రాబడ్డాడు, రాజ్యంలోనికి తీసుకుని రాబడ్డాడు. అతని బంధకాలన్నీ తెగిపోయినాయి. అతడు దేవుని సన్నిధిలో తగ్గించుకుని ప్రార్థన చేశాడు. ఈ రోజున మరి దేవునికి దూరమై దేవునికి వ్యతిరేకమైన పనులు చేసి మీ జీవితంలో ఒకవేళ దేవుని యొక్క శాపాన్ని, దేవుని ద్వారా వచ్చినటువంటి శ్రమను అనుభవిస్తున్నారేమో, మీ యొక్క మరి బంధకములు తెరవబడతాయి, మీ పరిస్థితులు మార్చబడతాయి. ప్రార్థన చేయండి. ప్రార్థన శపించబడిన జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. బంధించబడిన ప్రతి ఒక్క బ్రతుకు, ప్రతి జీవితము మరి దీవెనకరంగా మార్చబడుతుంది. ప్రార్థన ద్వారా అద్భుతాలు మీ జీవితంలో జరగాలని నేను ఆశపడుతున్నాను.